తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇవాళ అంకురార్పణంలో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమలలో పవిత్రోత్సవాలపై మరింత సమాచారం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో మరొక ఉత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ పవిత్రోత్సవాలు అంటే ఏంటి, ఆలయంలో ఎలాంటి కైంకర్యాలు, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షిత్ గారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుంటాం. స్వామి చెప్పండి, పవిత్రోత్సవాలు జరగడానికి అన్ని సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ పవిత్రోత్సవాలు అంటే ఏంటి, ఎందుకు నిర్వహిస్తారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అందులో భాగంగా శ్రావణ మాసం ఏకాదశి, ద్వాదశి, త్రయోదశితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ పవిత్రోత్సవాలు ముఖ్యంగా అన్ని దోషాల పరిహారార్థం కోసమై తెలిసి తెలియక యాత్రికుల వల్ల కానీ, భక్తుల వల్ల కానీ, కైంకర్యాల్లో కానీ, ఇతర సంవత్సరజనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థంగా ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు శ్రీవారాలయంలో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారు మన ఆలయం వెనకల భాగంలో కల పవిత్ర మండపానికి చేరుకుంటారు. వసంత మండపంలో విశేషంగా పవిత్రోత్సవాల సందర్భంగా పుణ్యాహవచనం, మేదిని పూజ ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని పుట్టమన్ను సేకరించి శ్రీవారాలయంలో కళ్యాణ మండపంలో అంకురార్పణ, వేదారంభంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఆ రోజు విశేషమైన హోమాది వైదిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ రోజు యథావిధిగా సాయంకాలం కూడా విశేషమైన హోమాలు, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహిస్తారు. రెండవ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యథావిధిగా యాగశాలలో విశేషమైన వైదిక కార్యక్రమాలు, హోమాలు, స్తంభన తిరుమంజనం. ఆ రోజు పవిత్రాలంతా కూడా మూలమూర్తి దగ్గర నుంచి ఉపాలయాల్లో దేవతామూర్తులందరికీ ఈ పవిత్రాల సమర్పణతోటి ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఆ రోజు రాత్రి యథావిధిగా విశేషమైన హోమాలు, కార్యక్రమాలు జరపబడతాయి. మూడో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యథావిధిగా విశేషమైన హోమాలు, స్నపన తిరుమంజనం, సాయంకాలం విశేషమైన హోమాలు, పూర్ణాహుతితోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉంటాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం ఇత్యాది సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి. ఆర్జిత సేవలను కూడా 3 రోజుల పాటు రద్దు చేస్తారనేసి కూడా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షిత్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.